వెల్కమ్ టు N45 న్యూస్ ములుగు. మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి సీతక్క మంగళవారం రోజు ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో మహిళా శిశు సంక్షేమ శాఖ తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోడల్ అంగన్వాడీ కేంద్రాన్ని పుట్ట మల్లన్న గుడి దగ్గర బోరు మోటార్ను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు మన మొదటి అక్షరాభ్యాసం ఇక్కడి నుంచే మొదలవుతుంది అని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సీతక్క అన్నారు. త్వరలోనే అనేకమైన రోడ్డు పనులు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకుందామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి ఐఏఎస్, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల శ్రీజ ఐఏఎస్, ఐసీడీఎస్ అధికారి, అంగన్వాడీ టీచర్తో పాటు గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సెంటర్ ఎక్కడ ఊరవతలు ఉంటుంది లేదా దూరం ఉంటుంది, బడి ఒక కాడ ఉంటుంది. దాంతో ఈ బళ్ళల్లో 5 మంది, అక్కడ స్కూల్లో అంగన్వాడీ సెంటర్లో 5-10 మంది ఉంటారు. కాబట్టి ఇబ్బంది అవుతుందని ఇప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని అంగన్వాడీ సెంటర్లు ఇక్కడ ఎక్కడైతే ప్రాథమిక పాఠశాల ఉంటుందో దాని ప్రాంగణంలోనే కడితే ఆ పిల్లలు ఈ పిల్లలు ఇద్దరు కలిసి ఆడుకోవడం కానీ, ఒకవేళ కొద్దిగా ఆ టీచర్ లేట్ అయినా, ఈ మేడం లేట్ అయినా మళ్ళీ ఆ పిల్లల్ని కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా సందడిగా కూడా ఉంటుంది. మనం చూస్తే ఇక్కడ 5గురే ఉన్నారు, ఆడ 8 మందే ఉన్నారు. ఆ బడి అక్కడ, ఈ బడి ఇక్కడ. అట్లా కాకుండా రేపు భవిష్యత్తులో కూడా ఈ అంగన్వాడీ సెంటర్కి వచ్చే పిల్లల్ని మళ్ళీ ఇదే స్కూళ్ళల్లో జాయిన్ చేయించడానికి కూడా మంచిగా ఉంటుంది. భవిష్యత్తులో నర్సరీ స్కూళ్ళ లెక్క కూడా ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలతోటి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ఏబీసీలను అట్లాంటివి కూడా పెట్టాలని మరి రాష్ట్ర ప్రభుత్వం మేమందరం అనుకొని ఒక ప్రయత్నంగా ఫస్ట్ మరి ఇక్కడ మనం మొదలు పెట్టడం జరిగింది ములుగు జిల్లాలో, మన గ్రామంలో. కాబట్టి అందరు కూడా సహకరించాలి. తర్వాత ఈ గ్రామానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు ఏదైతే స్కూల్ బిల్డింగ్ ఉందో ఇది కూడా తొందరలోనే నిర్మిస్తాము. తర్వాత పెద్ద రోడ్డు కూడా దాదాపు 10 కోట్లతోటి మరి పత్తిపల్లి నుంచి అటు పొట్లాపురం దాకా రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అందరూ సహకరించండి. నష్టపోయిన వాళ్ళకి తప్పకుండా ఎంతో కొంత వారికి నష్టపరిహారం ఇద్దాం. ఇప్పుడు వచ్చే దాంట్లో కూడా ఇందిరమ్మ ఇళ్ళల్లో కూడా వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే ముందు రవాణా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ తర్వాత మనం చేసుకోవాలంటే ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి దానికి కూడా మన వాళ్ళందరూ కూడా సహకరించండి. తప్పకుండా ఈ యొక్క 10 రోజులు నాకు మేడారం జాతర బిజీ ఉంది. అయిపోయిన తర్వాత అందరి మన గ్రామంలో సమస్యలు కానీ, ఇండ్ల సమస్యలు కానీ, పిల్లల కానీ ఏది ఉన్నా కూడా నేను దగ్గరుండి మీ అందరికీ వెల్కమ్ టు N45 న్యూస్. వాట్సాప్ మీద ఒట్టు అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలవాసి నిజమైన ప్రేమగా ఒకరిని ప్రేమించినప్పుడు అది ఒక అమ్మాయి కోసం ఎదురు చూడటం ఎంత హాయినిస్తుందో, ఆనందాన్నిస్తుందో, అదే అమ్మాయి మన జీవితంలోకి వస్తే ఆ అమ్మాయి జీవితాంతం మనతో ఉంటే ఆనందానికి హద్దులు ఉండవు అనే డైలాగ్తో ఎమోషనల్ చిత్రంగా చిత్రించి త్వరలో విడుదల కాబోతోంది అని శివరాఖి అన్నారు. గతంలో ఆయన దాస్ గ్యాంగ్, గత సంవత్సరం వచ్చిన గ్రంథాలయం చిత్రాల్లో నటించి మంచి పేరును సంపాదించుకున్న విషయం తెలిసిందే. రాబోయే చిత్రం వాట్సాప్ మీద ఒట్టు అనే చిత్రం కూడా మన జిల్లా ప్రజలు ఆదరిస్తారని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. వెల్కమ్ టు N45 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపల్లి మండలంలోని లక్ష్మీదేవిపల్లి పంచాయతీ ఆఫీస్ వద్ద ముస్తాబవుతున్న శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర ప్రాంగణం. జాతరలో వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన నిర్వహణ కమిటీ సభ్యులు. వెల్కమ్ టు N45 న్యూస్. తెలగ కులస్తులను బీసీలో చేర్చాలి. తెలగ కులస్తులను ఓసీ కేటగిరీ నుండి బీసీ కేటగిరీకి మార్చాలని కోరుతూ తెలగ సంఘ నాయకులు
పల్లట్ల వెంకట్రావు చేపట్టిన పాదయాత్ర విజయనగరానికి చేరుకుంది. గత నెల ఇచ్చాపురం నుండి ప్రారంభించిన ఈ పాదయాత్రకు విజయనగరంలో తెలగ కులస్తులు విశేష స్వాగతం పలికారు. పట్టణంలోని కోట వద్ద భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పల్లట్ల వెంకట్రావు మాట్లాడుతూ తెలగ కులస్తులను బీసీ కేటగిరీలోకి మార్చాలని ఎప్పటి నుండో ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందన లేదని, అందుకే తెలగ కులస్తులంతా ఏకతాటిపైకి వచ్చి మా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలగ కులస్తుల ఆత్మగౌరవ యాత్రను చేపట్టామని తెలిపారు. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న తెలగ కులస్తులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లను అంగీకరించాలని, రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అయితే మాకు న్యాయం చేసేలా మేనిఫెస్టోలో పొందుపరుస్తారో వారికే మా మద్దతు ఉంటుందన్నారు. తెలగ కులస్తులంతా రాజకీయాలకు అతీతంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇచ్చాపురంలో ప్రారంభించిన ఈ పాదయాత్ర పాయకరావుపేటతో ముగుస్తుందన్నారు. కులం సంబంధించి 10 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక ఓటు బ్యాంక్ అని చూస్తుంది తప్ప కానీ మా యొక్క హక్కులను నెరవేర్చే విధంగా ఎప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు. అందువలన మా యొక్క విద్యార్థులు అయితేనేమి, నిరుద్యోగులు అయితేనేమి చాలా ఇబ్బంది పడుతున్నారు. 100కి 95 మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు దొరక్క, ఎంత టాలెంట్ ఉన్నా సరే ఉద్యోగం రాక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యల వల్ల తల్లుల కడుపు కోత మరి దారుణంగా ఉంది. అందువలన మేము రోడ్డు ఎక్కవలసి వచ్చింది. ఈరోజు గత నెల 28న ఇచ్చాపురం నుంచి సుమారు ఒక 10,000 మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని, పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ పాదయాత్ర కార్యక్రమానికి తెలగ జాతి ఆత్మగౌరవ యాత్రగా నామకరణం చేసి మొదలెట్టడం జరిగింది. ప్రతి ఒక్క తెలంగాణలో కూడా జాతీయుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 10 లక్షల మంది ఉంటే ఈ ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిన వాళ్ళు సుమారు 30 లక్షల మంది ఉంటారు. అంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి. కావున ఈ యొక్క యాత్ర ఈరోజు 16వ రోజు. అందువలన ఈ యాత్ర పాయకరపేట వరకు కూడా చేరుకుంటుంది. త్వరలో శ్రీకాకుళం జిల్లాను పూర్తి చేసుకొని ఈ విజయనగరం జిల్లాలో అడుగుపెట్టి సిటీకి రావడం జరిగింది. ఇకపోతే రాబోయే రోజుల్లో ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా మా యొక్క బీసీ రిజర్వేషన్ని తమ యొక్క మేనిఫెస్టోలో పొందపరచవలసిందిగా సవ్యంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు 1962 వరకు కూడా బీసీ రిజర్వేషన్ ఉండేది. ఆ తర్వాత మమ్మల్ని బీసీ తీసేసి ఓసీలు వేశారు. అప్పటి నుంచి మా పతనం మొదలైంది. అందువలన అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. ఎటువంటి భేషజాలకు తావకుండా మా యొక్క యాత్ర జరుగుతుంది శాంతియుతంగానే. అలాగే మీరు కూడా కంపల్సరీ స్పందించాలి. రాజకీయ పార్టీల అధిష్టాన నాయకులు కూడా దీనికి స్పందించాలి, సమాధానం చెప్పాలి. మేనిఫెస్టోలు పెడతారా లేదా, ఎవరైతే మా మనోభావాలను గౌరవిస్తారో వాళ్ళని కూడా మేము గౌరవించుకోవడం జరుగుతుంది. వెల్కమ్ టు N45 న్యూస్ విజయనగరం. స్వామి నీకో దండం, ఇదిగో రాజీనామా పత్రం. ఎమ్మెల్యే అరాచకాలపై వైఎస్ఆర్ ప్రతినిధులు నిరసన గొంతు. ఉత్తరాంధ్ర జర్నల్. ఈ అవమానాలు పడలేకపోతున్నాం, మీ అరాచకాలు భరించలేకపోతున్నాం. మీరు రానంత వరకు విజయనగరం విజయనగరంలా ఉంది. మీరు వచ్చాక బెజవాడలా మారింది. పరిశ్రమలు మూతపడ్డాయి. సిగ్గు లేకుండా వాటిని లేఅవుట్ చేసి అమ్ముకుంటున్నావు. ఇంకా ఎంత సంపాదిస్తావు అని కాపు సంఘ నాయకులు, మాజీ కార్పొరేటర్, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు పెళ్లా విజయ్ కుమార్ ప్రశ్నించారు. సాధనిక కాపు సంఘం కార్యాలయంలో పాత్రికేయులతో ప్రతినిధులతో కలిసి మూకుమ్మడి రాజీనామా పార్టీ అధిష్టానానికి పంపించారు. సుమారు 24 మంది ప్రతినిధులు రాజీనామా పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వరాయ టెక్స్టైల్స్, అరుణ జూట్ మిల్ ఇలా పరిశ్రమలు మూతపడితే ఒక శాసనసభ్యుడిగా వాటిని తెరిపించడానికి ప్రయత్నం చేయకుండా లేఅవుట్ చేసుకుని అమ్ముకోవటం ఎంత సిగ్గుచేటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు యువతకి కల్పించలేదు. ఈయన హయాంలో హత్యలు, తగాదాలు, అరాచకాలు ఇలా పెరుగుతూనే ఉన్నాయి. ఇది స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి దుస్థితి, నిర్వాకం అన్నారు. ఎన్నో వ్యయప్రాసలకు ఓర్చి మీ మీద ఆశలు పెట్టుకుని ఉన్న మాకు శూన్యహస్తం చూపెట్టారు.
మీ నిరంకుశ వైఖరి, ఒంటరి నిర్ణయాలు, నియంతృత్వ పోకడలు ఇక సహించలేం. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఈ మేరకు 13 మందితో కూడిన రాజీనామా పత్రాన్ని జిల్లా సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డికి, మంత్రి బొత్స సత్యనారాయణకు, పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావుకు సమర్పించారు. ఈ సమావేశంలో అవనాపు విజయ్, గాడి అపాకరపురావు తదితర ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. ఆరంభం మాత్రమే, ఇంకా బోర్డు అంత ఉంది. చాలామంది ఇవాళ లైవ్ కార్పొరేటర్లు మమ్మల్ని ట్రై చేస్తారు. బాబోయ్ నీ ఎంతతో మేము భరించలేకపోతున్నాం, ఈ అవమానాలు మేము పడలేకపోతున్నాం, పదవి లేకపోయినా పర్వాలేదు కానీ పరువు ముఖ్యమైన ఒక ఆలోచనతో మాతో టచ్లో ఉన్నారు. తప్పనిసరిగా అందరినీ కలుపుకొని వెళ్ళి ముఖ్యంగా ఈ విజయనగరం పట్టణానికి, ఈ విజయనగరం నియోజకవర్గానికి ఈ శాసనసభ్యుడి ద్వారా పట్టిన గ్రహణాన్ని, శాసనసభ్యుడి ద్వారా జరుగుతున్న అరాచకాల్ని అరికట్టే ఉద్దేశంతోనే ఈ పార్టీకి వాళ్ళ రాజీనామా చేస్తూ, రాజీనామా లేక పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఇన్ఛార్జి వారి సుబ్బారెడ్డి గారికి, అలాగే మన జిల్లా మంత్రివర్గ పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి, జిల్లా పరిషత్ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు గారికి కూడా కాపీలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రతులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. అలాగే విజయనగరం పట్టణం తీసుకోండి, ఇతను శాసనసభ్యుడిగా అయినప్పుడు, అయితే నేను చిన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు గణేష్ ఉత్సవాలు అవి చేస్తూ ఇతను అప్పుడు రాజకీయాల్లో దిగినప్పుడు అశోక్ గజరాజు గారు ఎక్కడ పడతారు స్పీచ్ చెప్పారు, మీకు విజయనగరం లాగా ఉండాలా, బెజవాడ లాగా ఉండాలా. బెజవాడ అంటే అరాచకాలకి, అహింసలకి ప్రసిద్ధి చెందిందని అప్పట్లో నాను అశోక్ గజపతిరాజు గారు పడకల చెప్తున్నారు అనుకున్నా కానీ నిజంగా పెద్దలు ఎంతో దూరదృష్టితో చెప్పారు. చెప్పబట్టే ఇవాళ విజయనగరం చూస్తే, విజయనగరంలోని ఈయన హయాంలో హత్యలు, తగాదాలు, గంజాయి వ్యాపారాలు, మత్తులో యువత, ఒక్క ఉద్యోగం లేదు, ఎక్కడ కూడా లేదు. ఉన్న పరిశ్రమలు మూతపడిపోయాయి. శాసనసభ్యుడిగా మూతపడిపోయిన పరిశ్రమలు తెరిపించకుండా అవి చక్కగా వ్యాపారం చేసుకొని లేఅవుట్లు వేసుకుంటున్నారు. లేఅవుట్లు వేసుకొని వ్యాపారం సంపాదించుకొని ఇంకా ఎంత సంపాదించాలో మనకు ఆలోచన ఉందో తెలియదు కానీ ఫ్యాక్టరీలు మూతం పడిపోయిన వాటిని తెరిపించే ఎటువంటి ప్రయత్నం చేయకుండా, సిగ్గు లేకుండా ఆ స్థలాన్ని లేఅవుట్ వేయడం అనేది చాలా దారుణం. ఉదాహరణ వీటి అగ్రహారం, సర్వారా టెక్స్టైల్స్, మన అరుణాచల్ మిల్లు, ఇవే మనకు ఉండేవి పూర్వం ఉన్న పరిశ్రమలు. ఇవాళ అన్ని పరిశ్రమలు పొసపాట్రాక మండలంలోని ఆ నెల్లిమల నియోజకవర్గంలో ఉంటే ఒక్క పరిశ్రమ కూడా విజయనగరంలోకి రాలేదంటే ఈ శాసనసభ తరగ నిర్వాహకం, ఈ శాసనసభ తరగ దుస్థితి అని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ ఉద్యోగాలు లేక నిరుద్యోగ యువత ఎంత మందినైనా సరే ఉద్యోగం వస్తే, ఏదైనా ఉద్యోగం వస్తే చాలని ఎక్కడో చేద్దామని చెప్పి 2000కి 3000కి ఆఖరికి 8000 రూపాయలకి వాలంటీర్గా చేరడానికి కూడా ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్స్ వచ్చారంటే ఈ విజయనగరం నియోజకవర్గం ఎంత దుస్థితిలోకి వెళ్ళిందో. ప్రతి విషయంలో కూడా కుటుంబాలను విడదీయాలన్నా, కుటుంబాల్లో కలతలు పెట్టాలన్నా, విజయనగరం రాజులకి ఒక చరిత్ర ఉంది. వాళ్ళు ఆస్తులన్నింటినీ కూడా మాన్సాస్ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి 108 దేవాలయాలకు వంశపారంపర్తిగా ఉంటున్న మనిషి మాన్సాస్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ఈ మాన్సాస్ ట్రస్ట్ భూములు ఎలా కొట్టేయాలి, అన్నదమ్ముల మధ్య ఎలా తగ్గు పెట్టాలని అంతవరకు విజయనగరంకి సంబంధం లేని ఆ కూతురు ఆనందగతిరాజు గారి కూతురుని తెచ్చి ఈ మాన్సాస్కి అధ్యక్షురాలుగా చేసి ఈయన ఇంకొక ఇద్దరు కలిపి దానికి మెంబర్లుగా ఉండి మాన్సాస్ని గడగొట్టి మాన్సాస్లోనే అశోక్ గజరాజు గారిని అవమానపరిచే కార్యక్రమం చేశారు. అది విజయనగరానికి చాలా అవమానకరం. అటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికో ఇంకో విజయసాయి రెడ్డి గారికో వాళ్ళకి అశోక్ గజరాజు పడకపోయినా మనం మన రాజుగారికి దండుగా ఉండాలి. ఇటువంటి కలతల్లో మేము చేరకూడదు. అయితే ఒక విషయం మీకు చెప్తున్నానండి, ఆ రోజు పెద్దలు కొత్త సత్యనారాయణ గారు ఇది ఒప్పుకోలేదు. మాన్సాస్ విషయంలో మనం ముట్టుకోకూడదు, ఇది ఒక ధర్మకర్త సంస్థ, ప్రజల తాలూకు ఆస్తుల్ని కాపాడడానికి ప్రభుత్వాన్ని కాకుండా ఉంచి దాన్ని విద్యా సంస్థలకి వాటికి ఉపయోగపడాలి, దేవాలయాలకు ఉపయోగపడాలి, ఆ భూములన్నిటి తాలూకా వచ్చిన ఆదాయాలు దోపదీప నైవేద్యాలకు ఉండాలి. అటువంటి ట్రస్ట్ మాన్సాస్ ట్రస్ట్ దానికి కమిటీ చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి విజయనగరం శాసనసభ్యుడని చెప్పడంలో సందేహం లేదు. ఇవన్నీ కూడా కొన్ని మత్స్యతొనకలు,
మొదటి రోజు ఆరంభంలోనే అన్నీ చెప్పిస్తే ఇది చాలా టైం ఉంది. ఎన్నికల్లో చాలా రోజులు ఉన్నాయి. రోజుకు ఒక లీల వస్తుంది. మీ అందరూ సహకరించండి. మేము చెప్పిన దాంట్లోనే వాస్తవాలు లేకపోతే మమ్మల్ని నిలదీయండి అని ఈ సభాపరంగా మేము కోరుకుంటూ ఈరోజు రాజీనామా పత్రాలు వెల్కమ్ టు N45 న్యూస్ ములుగు. గట్టమ్మ దేవాలయం వద్ద భక్తులకు ఏర్పాట్లు చేస్తున్న వసతులను పరిశీలించిన మంత్రి సీతక్క. మంగళవారం రోజున ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద భక్తులకు ఏర్పాటు చేస్తున్న వసతులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి సీతక్క. మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునే ముందుగా లక్షలాది మంది భక్తులు గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. భక్తులకు మంచినీటి సమస్య, మరుగుదొడ్లు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి దనసరి సీతక్క అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్ ఏలా త్రిపాఠి, ఐఏఎస్, ఎస్పీ శబరీష్, ఐపీఎస్, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థల శ్రీజ, ఐఏఎస్, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ వారితో పాటు తదితర ప్రజా నాయకులు పాల్గొన్నారు.